నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అందరికీ సునాయాసంగా బతికేయాలి అనే ఒక ప్రైమరీ టార్గెట్ ఉంటుంది. ఎలాగైనా లైఫ్ ఈజీగా గడిచిపోవాలి. ఈజీగా గడిచిపోవాలి అంటే కష్టాలు సమస్యలు ఎదురు పడకుండా పనులు ఆటోమేటిక్గా ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో జరిగిపోవాలి. మనం అనుకున్న రీతిలో సిచ్యువేషన్స్ ఎదురుపడాలి. ఆ సిచ్యువేషన్స్ని మనం అనుకున్నట్టు సొల్యూషన్స్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అంటే లైఫ్ అంత రోజీగా, అంత బ్యూటిఫుల్గా, అంత మెత్తగా, అంత స్మూత్గా గడిచిపోవాలి అని చాలా మటుకు జనాలు అలా అనుకుంటూ ఉంటారు. అయితే అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలా సునాయాసంగా గడిచిపోవాలి అని అనుకున్న క్రమంలో చాలామంది లైఫ్లో ఇతరుల డిసిషన్స్ని అడాప్ట్ చేసుకొని అది తమ లైఫ్లో అమల్లో పెడతారు. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఏ రెండు లైఫ్స్ ఒకేలా ఉండవు. ఏ ఇద్దరు లైఫ్స్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉండరు. ఏ రెండు లైఫ్స్ ఫైనాన్షియలీ సేమ్ స్టేజ్లో ఉండరు. కానీ మన తిక్కగాని మనము ప్రతి ఒక్కటి వేరే వాళ్ళ లైఫ్లో ఎలా జరిగిందో దాని మిర్రర్ ఇమేజ్ మనము అక్కడ ప్లేస్ చేస్తాం. అంటే మన లైఫ్లో కూడా వాళ్ళ లైఫ్లో జరిగినట్టే స్మూత్గా, అంటే స్మూత్గా కాకపోయినా వాళ్ళ లైఫ్లో ఎలా జరిగిందో మన లైఫ్లో కూడా అలాంటి ఘటనలే జరగాలి. లైఫ్ అంతా ఈజీగా ఉండాలి, అంత రోజీగా ఉండాలి. కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ కట్ కాపీ పేస్ట్ విధానము ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా, ఎలా చేసినా ఫలితాలు రావు. ఫలితాలు వచ్చినా అవి ఎక్కువ రోజులు నిలబడవు. మనము ఒక్కరికి ఒక విషయం ఒక విధంగా మంచి జరిగిందని మనం కూడా అదే విషయం అదే విధంగా అంటే పోతే అదే విధానం అవలంబిస్తే మనకు మంచి జరుగుతుంది అని ఏ గ్యారంటీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జనాల్లో 90% మంది ఒకరి స్టైల్ని కాపీ చేయడం, ఈవెన్ హెయిర్ స్టైల్ నుంచి పర్సనల్ స్టైల్ వరకు ప్రతి ఒక్కటి కాపీ కొట్టడం. ఒక మనిషి తన ఒక విధానాన్ని అవలంబించిండు అంటే, ఫాలో అవుతున్నాడంటే తాను చేసిన స్క్రూటినీ, తాను పెట్టిన ఎఫర్ట్, తనకున్న ఫెయిత్, తనకున్న వెసులుబాటు ఎలాంటిదో నాకు తెలియదు. అది మనం తెలుసుకోకుండా
మన లైఫ్లో కూడా అలాంటి విధానాలు అలాంటి వెసులుబాటు ఉంటుందేమో అనుకొని ఈ కట్ కాపీ పేస్ట్ విధానం ఎప్పుడు అవలంబిస్తామో అప్పుడు మనం బ్రతుకుతూ చస్తూ ఉంటాం. ఈ చావు సైలెంట్ వర్డ్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్లో కొన్ని సైలెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, అలా బ్రతకడము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, చావు సైలెంట్గా ఉంటుంది. బ్రతుకుతూ చస్తూ ఉంటాం. 90% మంది అదే చేస్తారు. అంటే ఒక సొసైటీలో చాలా కవల లైఫ్లు ఉంటాయి. అంటే వీడు బతుకుతున్నట్టే వాడు బతకడం, వాడుని చూసి వీడు బతకడం, వీడిని చూసి వాడు బతకడం, వీడు తెచ్చుకున్న కార్ మోడలే వాడు తెచ్చుకోవడం, వాడు తెచ్చిన బైక్ మోడలే వీడు తెచ్చుకోవడం, వీడెక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాడక్కడ చేయడం, వీడే షాప్లో కొంటాడో అదే షాప్లో కొనడం. లక్కీ ఏమంటే వీడే అమ్మాయిని చేసుకుంటాడో అదే అమ్మాయిని వేరేవాడు చేసుకోలేకపోవడం. అదొక్క ప్రాబ్లం తప్ప ప్రతి ఒక్కటి కాపీ కొట్టడం అలవాటై. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సనల్ కెపాసిటీ, వాళ్ళ కులము, వాళ్ళ మతము, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ పరిమితులు, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడము, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ టార్గెట్స్, వాళ్ళ అచీవ్మెంట్స్, ఇవన్నీ పక్కన పెట్టేసి కట్ కాపీ పేస్ట్. వాడెక్కడ హోమ్ లోన్ తీసుకుంటాడు, వీడు అదే బ్యాంక్ నుంచి హోమ్ లోన్. అంటే వీడికి ఏం ఆశ అంటే వాడి ఎక్స్పీరియన్స్, వాడి బాధలు వీడు భరించకుండా వాడి ఎక్స్పీరియన్స్ని వీడు యూజ్ చేసుకుందామని ఈ కట్ కాపీ పేస్ట్ విధానాన్ని చాలామంది అవలంబిస్తూ ఉంటారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కట్ చేసినప్పుడే, ఈ కాపీ చేస్తున్నప్పుడే ఈ పేస్ట్ కన్నా ముందు మనము 1కి 10 సార్లు ఆలోచించాలి. ఒక మనిషి ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, వాడి స్థాయి ఏమి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమి, వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏమి, వాడేమి, ఇన్ని విషయాలు ఉంటాయి. నేనేమి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి, నా ఫ్యామిలీ ఆస్తులేమి, నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరు, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏమి, నేను చేస్తున్న ఉద్యోగం ఏంటి. అసలు ఇలా ఒక 4-5 పాయింట్లు వేసుకుంటే మీకు ఆ ఫాలో చేయాలి అనుకున్న వ్యక్తికి ఏ సిమిలారిటీస్ ఉండవు. కానీ కట్ కాపీ పేస్ట్ చేస్తాం. అంటే ఆ మార్జిన్స్ బయట వచ్చినా మనము దానిలో కట్ కాపీ పేస్ట్ పిక్చర్ని పుష్ చేయడానికి చూస్తాం మన లైఫ్. చాలామంది కట్ కాపీ పేస్ట్ చేసిన వాళ్ళు ఆ కట్ కాపీ పేస్ట్ టోటల్ ఏరియాని తమ లైఫ్ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ చేసి అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే కట్ కాపీ పేస్ట్ కోసం మన జీవన విధానాన్నే మార్చుకుంటూ ఉంటాం. నేను ఇప్పుడు మాట్లాడేది ఆషామాషి సబ్జెక్ట్ కాదు, చాలా డీప్ సబ్జెక్ట్. కట్ కాపీ పేస్ట్ కోసం మన జీవనాన్ని అంటే జీవితాన్ని చిన్నదన్నా చేస్తాం, పెద్దదన్నా చేసుకుంటాం, అసలు మనం భరించలేని ఎక్స్పాన్షన్ కూడా చేస్తాం. జనరలీ
ఒకరిని కాపీ కొడుతున్నాము అంటే వాళ్ళ రిస్క్ని కాపీ కొడుతున్నామా, వాళ్ళ ఎబిలిటీని కాపీ కొడుతున్నామా, వాళ్ళ వీక్నెస్ని కాపీ కొడుతున్నామా? ఈ మూడు ఆలోచించదగిన విషయాలు. నేను చాలా క్యాజువల్గా చెప్తున్నా, నా వీడియో మళ్ళీ వినండి, మీరు ఈ తప్పులు చేయరు. మనిషి తప్పుల ద్వారా తెలుసుకుంటాడు అని అంటారు, కానీ ఈ విషయంలో మనిషి తప్పు చేయకుండా ప్రయత్నం చేసి వేరే వాడు చేసిన తప్పుల అనుభవంతో వాడు ఏ సుఖాలు అనుభవిస్తుంటాడో అది షార్ట్ కట్లో అనుభవిద్దామని ఈ కట్ కాపీ పేస్ట్ విధానాన్ని అడాప్ట్ చేసుకుంటాడు. అవునా కాదా కమెంట్ బాక్స్లో పెట్టండి. 90% మంది చేసేది ఇదే తప్పు. మనం తప్పు అనలేము. సొసైటీ మొత్తం కట్ కాపీ పేస్ట్ అదే సరైన విధానము అనుకుంటుంటే మనం ఎంత మొత్తుకున్నా ఆ విధానాన్ని మనం చెడగొట్టలేము, పడగొట్టలేము. కానీ కట్ కాపీ పేస్ట్ చేసే సమాజము ఫ్యూచర్లో చాలా దారుణంగా ఉంటుంది. ఈ కట్ కాపీ పేస్ట్ చేసే క్రమంలో కొత్త ఆపర్చునిటీస్, కొత్త థాట్స్, కొత్త జనాలు, డిఫరెంట్ థింకింగ్ చచ్చుబడి ఒక జిరాక్స్ కాపీ, ఒక ఫోటో కాపీ సమాజం ఏర్పడుతుంది. అది సొసైటీకి ఏమాత్రం మంచిది కాదు. వాడు చేసిందే నేను చేస్తా, వాడు కొన్న చోటే ఫ్లాట్ కొంటా, వాడు కొన్న ఫ్లాటే నేను కొంటా. వాడికున్న అభిరుచులు మీకున్నాయా? వాడికున్న వెసులుబాటు మీకుందా? వాడికున్న ఫైనాన్షియల్ మసల్ మీకుందా? ఒకసారి ఆలోచించు. ప్రతిదీ మనకు క్యాజువల్ అనిపిస్తుంది, కానీ క్యాజువల్ అప్రోచ్తో రేపు మనకు సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎప్పుడు ఈ కట్ కాపీ పేస్ట్ విధానం మన లైఫ్లో అంటిస్తాము, ప్రవేశపెడతాము, మన జీవితం ఇది అడాప్ట్ చేసుకోలేక వివిధ రూపంలో బాధపడుతూ ఉంటుంది. మన లైఫ్ బాధపడుతూ ఉంటుంది, మనం లైఫ్ని బాధ పెడతాం. కనుక నేను చెప్పాలనుకున్నది నేను చాలా స్మూత్గా చెప్తున్నా. సమాజంలో 90% మంది కట్ కాపీ పేస్ట్ విధానం అవలంబిస్తున్నారు అంటే ఇది డెఫినెట్లీ వాళ్ళ సోమరితనము, అదేగాక వాళ్ళ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ లాజిక్ వైల్ లీడింగ్ ఎ లైఫ్. నీవు నీవే, నీవు వేరే వాడి బ్రతుకు బ్రతకలేవు అనే ఒక సత్యము విస్మరించి, తెలుసు వాళ్ళకు కానీ విస్మరించి వేరే వాళ్ళ లైఫ్ తమ లైఫ్లో మిళితము చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేసి సూప్ లాగా తయారు చేసుకుంటే అజీర్తే. మనకు పడని కూరగాయలు మనం తినము, మనకు పడని వస్తువులు మనము తినము, తాగము, మనకు పడని మెటీరియల్ మనం ధరించము. కానీ అన్నిటికన్నా పెద్దది మనకు పడుతుందా లేదా ఈ జీవన విధానము అని తెలుసుకోకుండా అది అమాంతంగా మన లైఫ్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకొని
దాన్ని అడాప్ట్ చేసుకొని అలా బ్రతికే ప్రయత్నం చేస్తాం. ఇది ఎంతవరకు మన లైఫ్కి మనమే న్యాయం చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆన్సర్స్ అవే బయటికి వస్తాయి. మంచి మార్గం ఛానల్లో ఆషామాషి టాపిక్స్ డిస్కస్ చేయబోము. ఇది లైఫ్ చేంజింగ్ వీడియో. నేను చాలా స్లోగా క్యాజువల్గా చెప్తుండొచ్చు, కానీ స్లోగా క్యాజువల్గానే చెప్పాలి. ఫాస్ట్గా సీరియస్గా చెప్పకూడదు. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క వర్డ్కు తూకం ఉంటుంది, దానికి ఒక లెవెల్ ఉంటుంది ఆఫ్ సీరియస్నెస్. ఒక కాంప్లెక్స్ విషయాన్ని చాలా క్యాజువల్గా స్లోగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తే అది ఆటోమేటిక్గా జీర్ణమైపోయి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం తొందరపడి వాళ్ళని తొందరపెట్టి తొందరగా మాట ముగిస్తే ఎవరికి అది అంటే ఉపయోగపడదు, యోగ్యం కానే కాదు. కనుక మనం ఇప్పుడు చేయవలసిన విషయం ఏమి? కట్ కాపీ పేస్ట్లను తగ్గించుకోవాలి. మనం సడన్గా విత్డ్రాల్ అయితే విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏండ్లు కట్ కాపీ పేస్ట్ చేసుకొని బతికే వాళ్ళను సడన్గా ఆ ఫార్ములా యూజ్ చేయొద్దు అంటే చాలా కష్టం అవుతుంది. లైఫ్ తలకిందులు కావచ్చు కొంతమందికి. కానీ స్లోగా కట్ కాపీ పేస్ట్ విధానాన్ని పక్కన పెడితే మన సొంత శైలిలో మన సొంత జీవన విధానాలు మనము అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, కష్టాలు వస్తే కష్టాలు అనుభవించవచ్చు. ప్రతి ఒక్క ఇండివిజువల్ మనిషి యొక్క కష్టాలు ఇంకో వాళ్లకు అదే కార్బన్ కాపీ లాగానో ఫోటో కాపీ లాగానో రావు. ప్రతి ఒక్క మనిషి కష్టాలు వేరేగా ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి సుఖాలు వేరే టైంలో వస్తాయి. కానీ మనం ఎంత మూర్ఖులం అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే మంచి విషయాలను తమ లైఫ్లో అడాప్ట్ చేసుకోవచ్చు అనే భ్రమలో మనం 80% జీవితం గడిపేస్తూ ఉంటాం. ఇది ఒక లాస్. ఇంకో లాస్ ఏమంటే మనము జీతాల కోసం జీవిస్తూ రిస్క్ అనేది అవాయిడ్ చేసి ఎక్కడ సేఫ్గా ఉందో, ఎక్కడ ఎఫర్ట్ పెట్టకుండా డబ్బులు వస్తాయో అలాంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం. అందుకోసం ఇండియాలో చాలా మంది జీతాలకు బందీలుగా మిగిలిపోయారు. జీతాలకు బందీలుగా మిగలకపోతే బిజినెస్ చేస్తే లాస్ వస్తుందనే భ్రమ భారతదేశంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది సొసైటీ. తప్పులే. మనము ఒక వ్యాపార సమాజంలో నుంచి పుట్టుకు రాలేదు కనుక మనకు ఉద్యోగం తప్ప వేరే ఏ వృత్తి ఏ ప్రొఫెషన్ కూడా చాలా రిస్కీ అనిపిస్తుంది. డబ్బులు వచ్చినా ఇంత కష్టపడితే ఈ డబ్బులు వస్తాయా, అదే జీతం తీసుకుంటే ఫస్ట్ కూడా జీతాలు వస్తాయని ఒక సామాన్యమైన థింకింగ్. ఒక బిజినెస్ చేద్దాము అంటే ఒక ఎక్స్ట్రాడినరీ థింకింగ్గా మన భారతదేశంలో భావిస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నేను బిజినెస్ చేయాలి అని ఖచ్చితంగా చెప్పటం లేదు. మనము జాబ్ చేయకూడదు అని నేను ఖచ్చితంగా చెప్పటం లేదు. నేను ఒక సర్వీసెస్ ఫామ్ తీయాలి, సర్వీసెస్ అందియాలి, జాబ్ చేయొద్దు అని అంటం లేదు. నేనేం చెప్తున్నా అంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ జీతాల కోసం జీవిస్తూ ఉంటారు.
మనం ఊర్లో చూసిన ఉద్యోగాల గొడవనే ఉంటుంది. 10 ఎకరాల భూమి ఉన్నట్టు కూడా వాడు ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడి జీవన శైలి వానికి ఇష్టం ఉండదు. వాడు సిటీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఊళ్ళో గడపడానికి ట్రై చేస్తాడు. అది సాధ్యపడదు అని తెలిసినప్పుడు తన 10 ఎకరాలను పక్కకు పెట్టి జీతం కోసం సిటీలకు. ఇది కూడా ఒక కట్ కాపీ పేస్ట్ విధానంలో ఇది రూరల్ మోడల్. అంటే జీతాల కోసం జీవితాలను త్యాగం చేసుకోవడం. ఎందుకంటే దాంట్లో సేఫ్టీ ఉంటుంది కనుక, గ్యారంటీ ఆఫ్ రిటర్న్ ఉంటుంది కనుక. దాంట్లో పేస్ ఆఫ్ రిటర్న్ ఉండదు, ఫ్లక్చువేషన్ ఆఫ్ రిటర్న్ ఉండదు. కాబట్టి సేఫ్ అనుకొని మనము ఈ జాబ్ అనే ఉచ్చులో పడి ఈ జీతాల కోసం జీవితాన్ని సమర్పించుకుంటూ ఉంటాం. ఈ జీతాల కోసం జీవితం అని సమర్పించుకోకుండా వేరే రిస్క్ తీసుకుంటే జీవితమే సమాప్తం అవుతుంది అనే ఒక పిచ్చి భ్రమలో, అంటే ప్లానింగ్ లేని వాళ్ళే ఇలా ఆలోచిస్తారు. తెలివి గల వాళ్ళు బిజినెస్ చేస్తాడు, తెలివిగా లొంగ తీసుకునే వాళ్ళు జీతగాళ్ళని పెట్టుకుంటారు. అంటే తెలివిగా మిమ్మల్ని ఒక బిజినెస్ చేసేవాడు లొంగ తీసుకొని అతి తక్కువ ఖర్చులో తన బిజినెస్ నడిపిస్తాడు. బిజినెస్ నడిపించేది మీరే, లొంగ తీసుకున్నది వాడు. మీరేమనుకుంటారు? జీతాల కోసం పనిచేస్తున్నాం అనుకుంటారు. కాదు, వాడి బిజినెస్ మీరు చేసి వాడికి లాభాలు ఇచ్చి మీరు జీతాలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా సీరియస్ సబ్జెక్టు, ఈ 2 లైన్లు చాలా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. వై యు ఆర్ హెల్పింగ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? వై యు ఆర్ హెల్పింగ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎర్న్ crores while you are paid thousands, though you maintain his business which is earning him crores? ఈ 2 లైన్లు తెలిస్తే మీరు తక్షణమే డిసిషన్ తీసుకునే రీతిలో మీకు చెప్పాను. అంటే ఇది చాలా ఈజీ ఫామ్లో చెప్పాను. ఇది కూడా అర్థం కాకపోతే నేనేం చేయాలి? అయితే ఈ జీతాల కోసం జీవితం అనేది మెజారిటీ సబ్జెక్ట్ కనుక నేను కట్ కాపీ పేస్ట్, ఇది మెజారిటీ సబ్జెక్టు. ఈ జీతాల కోసం జీవితం మెజారిటీ సబ్జెక్టు. అంటే నేను చెప్పిన మెజారిటీ వాళ్ళే ఉన్నారు కనుక ఇది సొసైటీలో ఈ మాటలు చొచ్చుకోకపోవడం చాలా కష్టం. సరే, అది పక్కన పెడితే ఇంత జీవితం జీవించాక తీరా జీవితం 90% పూర్తయ్యాక మనం జీవితంతో ఏం పొందాలని చూసామో అది మనకు దొరుకుతలేదు అని లాస్ట్ 10 yearsలో మనం గమనిస్తాం. అంటే మరణానికి అంచులో ఉన్నప్పుడు మనం అనుకున్నది చేయలేకపోయాము, మనం వేరే వాళ్ళ బ్రతికాము, మనం వేరే వాళ్ళ ఐడియాలు అప్పుగా తీసుకొని మనం బ్రతికేసామే అని బాధపడుతూ లాస్ట్ 10 years గడిపేస్తుంది. ఈ కట్ కాపీ పేస్ట్ చేసే ముందు కట్ దగ్గర ఒకసారి, కాపీ దగ్గర ఒకసారి, పేస్ట్ చేస్తే అతుకుతుందా లేదా అని ఒక్కసారి మనం సీరియస్గా ఆలోచిస్తే మన బ్రతుకులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకరికి మిర్రర్ ఇమేజ్ లాగా, అంటే ఒకరి జీవితాల్లో ఇంకో ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో సుఖ దుఃఖాలు వస్తాయి. ఒక్కొక్కరు తమ రీతిలో సుఖాలను అనుభవిస్తారు, ఒక్కొక్కరు తమ జీవితాలను తమ కోణంలో చూసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్క జీవితము ఒకరి కోణంతో 10 మంది చూసుకుంటున్నారు. కనుకనే లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. నా జీవితము, నా సొంతము, నా విధానము, నా ప్రయత్నము, నా వెసులుబాటు, నా ఫైనాన్షియల్ ఫ్రీడము, నా టైమింగు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ డిఫరెంట్ కాబట్టి నా జీవితం వాడి జీవితంతో సమానం కాదు, కాదు, కాబోదు అని ఏ రోజు మీరు
గట్టిగా మనసులో అనుకుంటారో అప్పుడే మీ సగం ప్రాబ్లమ్స్ చచ్చుబడిపోతాయి. మీరు గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. మీరు లైఫ్ కరెక్ట్గా లీడ్ చేస్తున్నట్టు మీలో భావన కలుగుతుంది. ఈ కట్ కాపీ పేస్ట్ వల్ల మనకు ఎన్నేళ్ళు నష్టపోయామో అనే ఒక దుఃఖం కలుగుతుంది. ఒకరు చేసిన బిజినెస్సే మనం చేద్దాం, ఆ బిజినెస్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ అంతే కస్టమర్స్ నా దగ్గర వచ్చి నేను కుబేరుడిని అవుతా. వాళ్ళ పిల్లలు ఒక సబ్జెక్టు చూస్ చేసుకున్నారు కనుక వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు కనుక మన పిల్లల్ని కూడా అదే సబ్జెక్టు చదివించి వృద్ధిలోకి వస్తారనే ఒక భ్రమలో ఉండటం. అంటే ఇవన్నీ కట్ కాపీ పేస్ట్ కింద కట్ కాపీ పేస్ట్ ఒక ప్రాబ్లం అయితే ఒక ప్యారలల్ జీవన విధానం సొసైటీకి మనము అంటే బతుకుదాం అనుకుంటే లాస్ట్కు మనకు మిగిలేది నిరాశ అని మనం తెలుసుకుంటే, ముందే తెలుసుకుంటే మనము మన జీవన సరళిని కొద్దిగా మార్చుకుంటే మనము 10 మందితో డిటాచ్ అయిపోతే 10 మంది జీవితం కలిపిన నా జీవితానికి మేలు జరగదు అని గమనించిన నాడు మీరు ఈ కట్ కాపీ పేస్ట్ అనే జీవన విధానాన్ని పక్కన పెట్టి మీ ప్రాక్టికల్ బతుకులు అంటే దాంట్లో కష్టాలు ఉండొచ్చు, కానీ ఈ కట్ కాపీ పేస్ట్లో వచ్చే కష్టాల కన్నా మీ సొంత జీవన విధానాలు బతుకుతుంటే వచ్చిన కష్టాలు నిలబడవు. మీరు ఇదొకటి క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు మీ జీవన విధానాల్లో బతుకుతుంటే వచ్చే కష్టాలు కట్ కాపీ పేస్ట్లో వచ్చే కష్టాల కన్నా ఈజీగానే సాల్వ్ అయిపోతాయి. కానీ ఏ కష్టాలు రావద్దు అని కట్ కాపీ పేస్ట్ విధానం మీ జీవితంలో ప్రవేశిస్తుందో అప్పుడు మీరు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్గా మారిపోయి మీకు లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంది అని చెప్తున్నా. ఈ వీడియో మీరు మళ్ళీ వినండి. నేను అందరికీ వెసులుబాటు ఉండాలని చాలా స్లోగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. నేను ఇన్ని రోజులు ఈ జీవితం అనే ఒక ప్లేలిస్ట్లో చేసిన అన్ని వీడియోస్లకు ఇది దాని తల్లి వీడియో. చాలా సీరియస్ ప్రాబ్లమ్ని విడమర్చి చాలా ఈజీగా అడాప్ట్ చేసుకునేటట్టు నేను చెప్తాను. మీరు ఇవాళ రోజు నుంచే వేరే వాళ్ళలాగా బతకడం మానేయండి. ఈ పనికి మాలిన ఇన్ఫర్మేషన్ని పక్కకు పెట్టండి. మన జీవితానికి సరిపోయే ప్రమాణాలను సొల్యూషన్స్ని వెతకండి. మనము ఇది చెయ్యగలము, మనలో ఆ స్టామినా, స్ఫూర్తి, తెలివి ఉంది అంటేనే ఆ పనే చేయండి, లేకపోతే ఆ పనిని విరమించండి. నేను ఈ వీడియో చాలా ఆలోచించి వేస్తున్నాను. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. నేను చెప్పింది సింపుల్ ఫార్ములా ఫర్ ఏ అన్కాంప్లికేటెడ్ అన్టాంగిల్డ్ లైఫ్. ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, ప్రాబ్లమ్స్ రావని కాదు. లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. లైఫ్లో ఆ వచ్చిన ప్రాబ్లమ్స్కి మీ శైలిలో మీరు సమాధానం వెతకొచ్చు.
ఆ శైలిలో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన సుఖాన్ని మీరు ఎప్పుడు అనుభవిస్తారో అప్పుడే మీ లైఫ్ మీరు మీ చేతులారా కట్టుకొని ఆ పొదరిల్లులో మీరు శ్వాస తీసుకొని స్వతహాగా శ్వాస తీసుకొని బ్రతుకుతున్నట్టు లెక్క. లేకపోతే వేరే వాడి లైఫ్, వేరే వాడి విధానాలు, వేరే వాడి కట్టుబాట్లు, వేరే వాడి సంస్కారం, వేరే వాడి డబ్బు సంపాదించిన విధానము, వేరే వాడి బ్రతికే విధానము, వేరే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అవలంబించే తీరు, వేరే వాడి టైమింగ్, ఇవన్నీ మనము మన లైఫ్లో దాన్ని మిక్స్ చేసుకొని దాన్ని పుష్ చేసి అక్కడొచ్చే గంభీరమైన ప్రాబ్లంను సాల్వ్ చేయలేక చేతులు ఎత్తేసే బదులు గొడ్డు కారం అన్నం తిన్నా, పచ్చడి మెతుకులు తిన్నా, ఎండిన రొట్టె ముక్కలు తిన్నా అవి మనవి, మనం సంపాదించింది అనే ఒక తృప్తి, అప్పు చేసి పప్పుకూడు తినడంలో ఉన్న ప్రాబ్లమ్స్, అప్పు చేసి మీరు రస్మలై తిన్న దాన్ని అనుభవించలేము అని గమనించినప్పుడే మీ జీవితం మీ చేతుల్లో ఉండి మీరు ఎలాంటి బాధలు పడుతూ జీవించినా మరణించేటప్పుడు ధైర్యంగా నేను నా జీవితాన్ని కట్ కాపీ పేస్ట్ విధానంలో జీవించకుండా దేవుడిచ్చిన ఈ చిన్ని బుర్రతో ఈ చిన్న లైఫ్ని నా విధంగా జీవించాను, శబాష్ అని తుది శ్వాస విడిస్తే అదే నాణ్యమైన నిర్మలమైన, అంటే తన సత్తాతో తాను తన విధంగా జీవించాను అనే తృప్తి. అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు. తుది శ్వాస విడిచేటప్పుడు ఈ భావనతో ఎప్పుడు మీరు ఈ లోకాన్ని విడుస్తారో తృప్తిగా మీరు ఏం తిన్నారు, ఏం వేసుకున్నారు, మీరు ఎన్ని మేడలు కట్టారు అని పక్కన పెట్టి ఇచ్చిన దేవుడిచ్చిన నా దగ్గర వచ్చిన జీవితాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకొని దాంట్లో వచ్చిన ఛాలెంజెస్ని నేను ఎలా నా బలం మీద నా విచారణ శక్తితో విచక్షణ శక్తితో ఎలా ఎదుర్కొన్నాను, ఎలా సాల్వ్ చేసుకున్నాను, ఎలా జీవించాను అనే పొగరుతో మరణిస్తా. తృప్తి కాదండి, ఆ చచ్చేటప్పుడు కూడా పొగరు మీసం దిప్పి మరీ మరణిస్తా. దీన్ని ఇలా మరణించడాన్ని జీవితం. నేను చాలా కాంప్లికేటెడ్ టాపిక్ చాలా ఈజీగా చెప్పిన మీరు మళ్ళీ ఒక్కసారి వీడియో వినండి. ఇలా మరణిస్తే దాని జీవితం. ఎవడి జీవితాన్ని అద్దెకు తీసుకొని దాన్ని ఇరికించి దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి ప్రజారంజకంగా జీవిస్తారో, అంటే మన కోసం జీవించము, మనం అవలంబించే ఈ కట్ కాపీ వేస్ట్ నుంచి మన జీవితము ప్రజారంజకం అయిపోతుంది. అంటే 10 మంది చూసి నవ్వుకొని ఆనందపడుతుంది. మనం మన కోసం జీవిస్తలేము. ప్రభుత్వంలాగా మన జీవితమే ఒక ప్రభుత్వం తయారైంది. ప్రజల కోసం ఫ్రీ స్కీమ్లు, ప్రజల కోసం ఇది ఫ్రీ అది ఫ్రీ, ప్రజలకు ఏం నచ్చుతుందో అదే చేద్దామని
మన జీవితాన్నే ప్రభుత్వ జీవితంగా మార్చేసి సర్వనాశనం చేసుకుంటున్నామా లేదా అని అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ వీడియో వినండి. కళ్ళు తెరిచి నా ముఖం చూడకండి. నా ముఖంలో ఏం లేదు, దరిద్ర గొట్టు ముఖం నా ముఖంలో ఏం లేదు. నేను ఈ వీడియో చేసేటప్పటి నుంచి నాకు నిద్ర వస్తుంది, అయినా కట్టు లేకుండా కంటిన్యూస్ వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ కనుక నిద్ర లేచిపోతుంది. దయచేసి ఈ వీడియోని నేను ఎప్పుడు పెద్ద షేర్ చేయండి అని క్యాజువల్గా చెప్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో అందరికీ వినిపించండి. మార్పు రాకపోతే అడగండి. అంటే విచక్షణ విచారం అంటే థింక్ చేసే ప్రతి మనిషి ఈ వీడియో చూసినాక అట్లీస్ట్ ఒక 20 to 30% తన లైఫ్లో చేంజెస్ తెచ్చుకుంటాడు. నేను మోటివేషన్ స్పీకర్ లాగా కోట్లు వేసుకొని, హెయిర్ స్టైల్ చేసుకొని, మేకప్లు వేసుకొని మీరు ఇలా చేయగలరు, ఎందుకు చేయలేరు అని బూతు డైలాగులు వాడను. సింపుల్గా, సాఫ్ట్గా, క్లియర్ కట్గా, కట్ కాపీ పేస్ట్ అనే దరిద్రమైన విధానాన్ని ఎప్పుడు మీరు పక్కన పెట్టి మీ సొంత శేష జీవితాన్ని గడిపేస్తారో దాన్నే సరి అయిన అంటే మీరు అడాప్ట్ చేసుకొని ఆ జీవితాన్ని ఎలా పైకి నెట్టి ఎలా ఆ స్థాయికి వెళ్ళి అంటే మీకు ఇచ్చిన జీవిత ప్రమాణాలను మీరు ఎలా నిలబెట్టుకొని మీ శేష జీవితం గడుపుతారనేదే ఒక లైఫ్ ఛాలెంజ్ అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక షేర్ చేయండి. 2-3 సార్లు ఈ వీడియో విన్నవాడు తప్పకుండా ఎంత మొండిఘటమైన చేంజ్ గాక తప్పదు అని మీ అందరికీ విన్నవిస్తూ నమస్కారం.